Daily. Taste the Daily. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్షం విషాదం నింపింది. 2 వేర్వేరు ఘటనల్లో 4 మృతి చెందారు. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో రహదారులపై మోకాలు లోతు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇక ఎస్ఎన్ పురం వద్ద ఓ బాలిక మురుగు కాలువలో కొట్టుకుపోయింది. ఆమెను రక్షించబోయిన తల్లి, మరో యువకుడు సైతం కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇక 3 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. అటు కె రామాపురంలోని మురుగు కాలువలో మరో బాలిక గల్లంతైంది. యామిని అనే బాలిక ఆటో దిగి వర్షంలో ఇంటికి వెళ్తుండగా మురుగు కాలువలో కొట్టుకుపోయింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాలిక కోసం వెతుకుతున్నారు. రాయచోటిలో వరద నీటిలో కొట్టుకుపోయిన 3 మృతి చెందడం బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి సోదరుడు సహాయక చర్యలను పరిశీలించారు. వర్షపు నీటి ప్రవాహం పెరగడం, మురుగునీటి కాలువల్లో నీటి ఉధృతి కారణంగా 3 చనిపోయినట్లు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. అయితే అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్ష బీభత్సం విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షం దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు, డ్రైనేజీలు పొంగి పొర్లాయి. ఎస్ఎస్ కాలనీలో వర్షపు నీరు భారీగా చేరింది. ఈ నీటిలో పడి 3 మృతి చెంది కూతురు, మరో వ్యక్తి ఉన్నారు. మరో చోట వర్షపు నీటిలో స్కూల్ ఆటో మునిగి బాలిక గల్లంతు అయిన విషాదం అయితే ఇక్కడ ఘటన చోటు చేసుకునింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 7 విద్యార్థులు ఉన్నారు. అయితే ఆ 6 విద్యార్థులను కూడా స్థానికులు రక్షించారు. గల్లంతైన బాలిక కోసం అయితే తీవ్రంగా రాత్రంతా శ్రమించి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత ఒక మురుగు కాలువలో విద్యార్థి మృతదేహం లభించింది. ఈ ఘటన అయితే విషాదంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు కూడా హుటాహుటిన స్పందించారు. అలాగే మంత్రి రాంప్రసాద్ రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. వెంటనే అక్కడ సహాయక చర్యలు, అలాగే గాలింపు చర్యలు చేయాలని చెప్పడంతో ఆయన అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన విజయవాడలో ఉండవలసిన పరిస్థితి ఉన్న సమయంలో అక్కడ తన సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డికి ఆ బాధ్యతలను అప్పగించి అక్కడికి పంపించడం జరిగింది. వెంటనే ఆయన కూడా రాత్రి హుటాహుటిన రాయచోటికి బయలుదేరి రావడం కూడా జరిగింది. ఈ రోజు అన్ని సహాయక కార్యక్రమాలు, అలాగే పునరావాస కేంద్రాలు కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటారని చెప్పి కూడా మంత్రి కార్యాలయం నుంచి అయితే సమాచారం ఉంటుంది. మొత్తానికి ఈ 4 చనిపోయినటువంటి విషాదాన్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. అలాగే ఆ కుటుంబాలకు ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది ఈ కుటుంబాలను, మృతి చెందినటువంటి కుటుంబాలను చెప్పి కూడా మంత్రి చెప్తున్నారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లుగా సమాచారం ఉంది. సో అయితే ఇప్పటికీ అధికారులు కూడా చెప్తున్నారు, అటు జిల్లా ఎస్పీ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇంకా ముప్పు ఉంది రాయచోటికి, వర్షం ఇంకా పడుతుంది కాబట్టి వాగులు, వంకలు దాటేటప్పుడు కానీ వెళ్లేటప్పుడు కానీ పోలీసుల సహాయం కానీ లోకల్ గా ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇచ్చి ఎవరైనా ఎక్కడైనా ప్రమాదంలో ఉన్నా కూడా వెంటనే పోలీసులకు లేదా 100 డయల్ కు లేదంటే 112 డయల్ కు ఫోన్ చేసి ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా చెప్తే సహాయ సహకారాలు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ 4 చనిపోయారు, ఇంకా ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు అన్నది అధికారులు, అటు మంత్రి కూడా వారి తాపత్రయం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు కూడా సహకరించాలి. ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రండి, అనవసరంగా బయటికి రావద్దు. ఎందుకంటే ఈ వర్షపు నీరు అలాగే డ్రైనేజీ రెండు కలిసిపోయి రాయచోటిలో పెద్ద ఎత్తున రోడ్లపై నీరు ఉంది. ఆ వరద నీరులాగా ప్రవాహం అయితే కొనసాగుతోంది.
సో ఆ ప్రవాహాన్ని ఆపాలంటే కష్టం కాబట్టి ఎవరు బయటికి రావద్దు, చిన్నపిల్లల్ని బయటికి పంపించద్దు అని చెప్పి కూడా మరి అభ్యర్థన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రాయచోటిలో అనూహ్యంగా ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పి కూడా అందరూ కూడా విషాదాన్ని అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆ చిన్న విద్యార్థిని కూడా చనిపోవడము గల్లంతైపోయి, అలాగే ఒక తల్లి కొడుకు తర్వాత ఇంకొక వ్యక్తి ఈ కొట్టుకొని పోయి ప్రవాహంలో చనిపోవడము, ఇదంతా కూడా చాలా మంది బాధాకరమైన విషయం అని చెప్పి కూడా అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా సమీక్ష చేయనున్నారు. అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత డ్రైనేజీలోకి ఇంత వాటర్ ఎలా వచ్చింది అన్న దాని మీద కూడా సమీక్ష చేయబోతున్నారు ఈ ఘటనకు సంబంధించినటువంటిది. అలాగే రాయచోటిలో ప్రజలు కోరుతున్నారు ఈ డ్రైనేజీలను తీయండి, అలాగే రోడ్డు ఎంకరేజ్మెంట్స్ కూడా చేయండి అని చెప్పి కూడా ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే ఇప్పుడు అట్లా చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మరి కొంతమంది ప్రజలు అయితే వాపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకొని అవసరమైన మరొకసారి ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రాయచోట్లో ఇంకా వర్షం పడుతోంది, తుంపరగా పడుతోంది. ఎడతెరిపి లేకుండా పడినటువంటి వర్షం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకునిందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సునీత. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ. ఈ డైట్ దగ్గర నేరుగా ఏడలేదా పోయే వాళ్ళకి ఎంతసేపు